ओम श्री गुरुभ्यो नमः। सबको मेरा सादर प्रणाम। वेलकम बैक टू आवर चैनल शर्मास लर्निंग हब। बच्चों, आज हम 8वीं कक्षा का तीसरी पाठ श्रीहरिकोटा के बारे में जानकारी प्राप्त करेंगे। देखिए, सोचिए, बोलिए के अंतर्गत यहाँ प्रश्न दिया गया। देखिए, ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చారు చూడండమ్మా। చిత్ర में क्या क्या दिखाई दे रहा है? చిత్రంలో ఏమేం కనిపిస్తున్నాయి? చిత్రంలో कुछ छात्र, कुछ छात्राएं, अध्यापिका, अध्यापक, एक स्कूल बस है, पानी है, ये सब यहाँ दिखाई दे रहा है। उसके बाद देखिए दूसरा प्रश्न, రెండో ప్రశ్న చూడండి। लड़कियां कहाँ जा रही हैं? అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు? यहाँ देखें तो लड़कियां पोलवरम प्रोजेक्ट देखने के लिए जा रहे हैं। हम यात्राएं क्यों करते हैं? మనము యాత్రలు ఎందుకు చేస్తాము? हम यात्राएं अपने ज्ञान को वृद्धि करने के लिए और मनोरंजन के लिए भी करते हैं। कुछ यात्राएं मनोरंजन के लिए भी करते हैं, कुछ यात्राएं अपने ज्ञान को बढ़ाने के लिए भी करते हैं। కొన్ని యాత్రలేమో మన ఎంటర్టైన్మెంట్ కోసం, ఆనందం కోసం చేస్తాము, కొన్ని యాత్రలేమో మన జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం చేస్తాము। यहाँ देखिए विषय प्रवेश। विश्व में अंतरिक्ष विज्ञान से बहुत प्रगति हुई है। विश्व में అంటే ప్రపంచంలో, విశ్వ का पर्यायवाची शब्द है दुनिया। ప్రపంచంలో అంతరిక్ష విజ్ఞానం చాలా అభివృద్ధి సాధించింది। ప్రగతి అంటే అభివృద్ధి అని అర్థం। भारत देश भी अंतरिक्ष विज्ञान के क्षेत्र में महत्वपूर्ण भूमिका निभा रहा है। భారతదేశం కూడా మిగతా దేశాల్లాగే భారతదేశం కూడా అంతరిక్ష విజ్ఞానంలో చాలా గొప్ప స్థానాన్ని పోషిస్తూ ఉంది। कृत्रिम उपग्रह के प्रयोग में भारत का स्थान प्रमुख है। కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగాలలో భారతదేశం యొక్క స్థానం కూడా చాలా ఇంపార్టెంట్ అయిందనమాట। कृत्रिम उपग्रहों को अंतरिक्ष में भेजने वाला एक भारतीय अंतरिक्ष केंद्र आंध्र प्रदेश में है। కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపించే దాంట్లో ఒక అంతరిక్ష కేంద్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది। उसके बारे में आज हम जानकारी प्राप्त करेंगे। దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం। శ్రీహరికోట। సుజాత और రీనా 8वीं కక్షా में పढ़ती हैं। ఈ పాఠం మనకి వార్తాలాప రూపంలో ఉంటుంది। అంటే ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళిద్దరు మాటల ద్వారానే మనం శ్రీహరికోట గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాం అన్నమాట। దీన్ని వార్తాలాప అని అంటారు। సుజాత और రీనా 8वीं కక్షా में పढ़ती हैं। సుజాత మరియు రీనా ఇద్దరు అమ్మాయిలు కూడా 8వ తరగతి చదువుతున్నారు। दोनों सहेलियां हैं। ఇద్దరు కూడా స్నేహితురాలు, ఫ్రెండ్స్ అన్నమాట। ఆ అమ్మాయి ఫ్రెండ్గా ఉంటే సహేలి అని, అబ్బాయి ఫ్రెండ్గా ఉంటే మిత్ర అని అంటారు। మిత్రకి బహువచనం మిత్రే, కానీ సహేలికి బహువచనం సహేలియా। सुजाता अपनी पाठशाला की ओर से वैज्ञानिक यात्रा के लिए శ్రీహరికోట गई थी। సుజాత తన యొక్క పాఠశాల తరపు నుంచి సైంటిఫిక్ టూర్ అన్నమాట, సైంటిఫిక్ టూర్ కోసము తన శ్రీహరికోటకి వెళ్ళింది। उसके बारे में दोनों बातचीत कर रही हैं। దాని గురించే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు। ఎవరిద్దరు? సుజాత మరియు రీనా, వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్। వాళ్ళిద్దరిలో సుజాత వైజ్ఞానిక యాత్ర కోసం, సైంటిఫిక్ టూర్ కోసం శ్రీహరికోట వెళ్ళింది। ఆ అమ్మాయి తోటి రీనా మాట్లాడుతూ ఉందన్నమాట। ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం। వీళ్ళిద్దరు మాటల ద్వారానే మనకి శ్రీహరికోట గురించి అన్ని విషయాలు తెలుస్తాయి। చూడండి, రీనా ఏం అడిగింది? సుజాత, కల్ తుమ్హారా జన్మదిన్ థా నా, कैसे मनाया? సుజాత, నిన్న నీ పుట్టినరోజు కదా, దాన్ని ఎలా జరుపుకున్నావు అని అడుగుతుంది। కల్ అంటే నిన్న, రేపు, రెండు అర్థాలు వస్తాయి। మరి ఇక్కడ మనం నిన్న అని ఎందుకు అనుకోవాలంటే చివరిలో వచ్చిన థా ద్వారా, ఈ థా అనేది భూతకాలంలో ఉపయోగించే పదం కాబట్టి దీన్ని బట్టి మనం కల్ అనేది నిన్న అని అర్థం చేసుకోవాలి। కల్ తుమ్హారా జన్మదిన్ థా నా, నిన్న నీ పుట్టినరోజు కదా, కైసే మనాయా, ఎలా జరుపుకున్నావు? కైసే అంటే ఎలా, మనానా అంటే జరుపుకోవడం అని అర్థం। సుజాత ఏం చెప్పింది? హా, మైనే అప్నా జన్మదిన్ బడి ఖుషీ సే శ్రీహరికోట మే మనాయా. అవును, నేను నా పుట్టినరోజును చాలా సంతోషంగా, ఖుషి అంటే ఏంటి? సంతోషం, ఆనందం, బడి ఖుషి సే చాలా ఆనందంగా శ్రీహరికోటలో జరుపుకున్నాను అని చెప్పింది రీనా। అచ్చా,
శ్రీహరికోట మే మనాయా, శ్రీహరికోట కహా హై? అప్పుడు రీనా ఏమడిగింది, అవునా శ్రీహరికోటలో జరుపుకున్నావా, శ్రీహరికోట ఎక్కడుంది అని అడిగింది. ఇందాక కైసే అనే ఒక ప్రశ్నవాచకం వచ్చింది, ఇక్కడ కహా అనే ఒక ప్రశ్న వచ్చిందనమాట. కహా అంటే ఎక్కడ, కైసే అంటే ఎలా. श्रीहरिकोटा आंध्र प्रदेश के నెల్లూరు జిల్లా మే సూలూరుపేట के पास है. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో సూలూరుపేట దగ్గర ఉంది. పాస్ అంటే దగ్గర అని అర్థం. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో సూలూరుపేట దగ్గర ఉంది. ఇస్కే పాస్ పులికాట్ झील भी है. దీని దగ్గర ఇంకా ఏముందంట, పులికాట్ झील కూడా ఉందన్నమాట. झील అంటే సరస్సు అని అర్థం. పులికాట్ సరస్సు కూడా ఉన్నది అని చెప్పింది. శ్రీహరికోట కిస్కే లియే ప్రసిద్ధ హై? అప్పుడు మళ్ళీ రీనా అడిగింది, శ్రీహరికోట ఎందుకు ఫేమస్, దేనికి ప్రసిద్ధి చెందింది, ఎందుకు అక్కడికి వెళ్ళావు అన్నట్లుగా అడిగింది. సుజాత చెప్పింది, శ్రీహరికోట రాకెటోं के प्रयोग और अनुसंधान के लिए प्रसिद्ध है. శ్రీహరికోట రాకెట్ల ప్రయోగించడానికి మరియు పరిశోధన, అనుసంధానం అంటే రీసెర్చ్ అన్నమాట, రీసెర్చ్ చేయడంలో ప్రసిద్ధి చెందింది. इस केंद्र को शार भी कहते हैं. ఈ కేంద్రాన్ని షార్ అని కూడా అంటారు. यहाँ से कृत्रिम उपग्रहों को रॉकेटों की सहायता से अंतरिक्ष में भेजा जाता है. ఇక్కడి నుంచే అంటే ఇక్కడ యహా అంటే శ్రీహరికోట అన్నమాట. శ్రీహరికోట నుంచే ఉపగ్రహాలను రాకెట్ల సహాయంతో అంతరిక్షంలోకి పంపిస్తారు. కిస్కి సహాయతా సే, రాకెటోं की सहायता से अंतरिक्ष में भेजा जाता है. షార్ కా అర్థ్ క్యా హై? అప్పుడు రీనా అడిగింది, షార్ అంటే అర్థం ఏంటి అని అడిగింది. షార్ కా అర్థ్ శ్రీహరికోట రేంజ్ హై. షార్ అంటే శ్రీహరికోట రేంజ్, రేంజ్ అంటే పరిధి అని అన్నమాట అర్థం. శ్రీహరికోట పరిధి అని అర్థం. షార్ కో భారత్ సర్కార్ నే 5 सितंबर 2002 को సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్ర కే నామ్ దేకర్ గౌరవాన్విత కియా థా. అయితే షార్ని శ్రీహరికోట రేంజ్ అని అంటారు. షార్ని భారత సర్కారు సెప్టెంబర్ 5, 2002 సంవత్సరం నుంచి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అని పేరు మార్చిందనమాట. ఎందుకంటే సతీష్ ధావన్ గారు ఒక సైంటిస్ట్, స్పేస్ సైంటిస్ట్, అందుకని ఆయన గౌరవ సూచకంగా ఆయన పేరు దీనికి పెట్టింది. అయితే సతీష్ ధావన్ గారు ఎప్పుడు షార్లో పనిచేయలేదు, కానీ ఆయన ఒక స్పేస్ సైంటిస్ట్ కాబట్టి ఆయన గౌరవ సూచకంగా ఇక్కడ ఈ పేరు దానికి పెట్టింది అనమాట, షార్కి పెట్టింది. సతీష్ ధావన్ షాయద్ ఏక్ వైజ్ఞానిక్ థేనా? అప్పుడు ఈవిడ రీనా అడిగింది, సతీష్ ధావన్ ఎవరు, ఒక సైంటిస్టే కదా అని అడిగింది. హా తుమ్నే ఠీక్ హీ కహా, అవును నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. వే భారత్ కే మహాన్ వైజ్ఞానిక్ తే. మహాన్ అంటే గ్రేట్ అన్నమాట. అవును, అతను భారతదేశం యొక్క గొప్ప సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్. భారత్ సర్కార్ ఉన్హే పద్మభూషణ్ ఉపాధి సే సమ్మానిత్ కియా థా. అందువల్ల ఆయన్ని భారత ప్రభుత్వం పద్మభూషణ అవార్డు ఇచ్చి గౌరవించింది అని చెప్పింది అనమాట. పద్మభూషణ్ అవార్డులు భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలా అవార్డ్స్ జనవరి 26న రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఇస్తూ ఉంటారనమాట దేశానికి సేవ చేసిన వాళ్ళకి. రీనా అంతరిక్ష కిసే కహతే హై? మళ్ళీ రీనా అడిగింది, అంతరిక్షం అని దేన్ని అంటారు అని అడిగింది. సుజాత धरती के ऊपर आकाश में जो शून्य दिखाई देता है उसे अंतरिक्ष कहते हैं. భూమి పైన ఉన్నటువంటి ధరతీ కే ఊపర్ భూమి పైన, ఆకాశ్ మే ఆకాశంలో, జో శూన్య దిఖాయి దేతా హై ఏదైతే శూన్యం కనిపిస్తూ ఉందో, ఉసే అంతరిక్ష कहते हैं అంటే భూమికి పైన ఉన్నటువంటి ఆకాశంలో కనిపించే శూన్య భాగం అంతా కూడా అంతరిక్షం అని అంటారు. ఇంగ్లీష్లో అయితే స్పేస్ అంటారు, తెలుగులో అంతరిక్షము అని అంటారు. షార్ మే తుమ్ లోగో నే క్యా క్యా దేకా? అప్పుడు రీనా మళ్ళీ అడిగింది, షార్లో మీరు ఏమేమి చూశారు అని అడిగింది. ఇక్కడ ఇంకొక ప్రశ్న, క్యా అంటే ఏమిటి. ఇందాక మనకు వచ్చిన ప్రశ్నలు కైసే, కహా, ఇప్పుడు క్యా. सुजाता वहाँ तो हम लोगों ने रॉकेटों को अंतरिक्ष में भेजने का प्लेटफॉर्म, वैज्ञानिक प्रयोगशाला, विभिन्न रॉकेटों के नमूने, बैठक मंदिर, रॉकेटों के स्पेयर पार्ट्स आदि देखे. సుజాత అక్కడ ఏమేమి చూసిందంట, రాకెటోంకో అంతరిక్షమే భేజనే కా ప్లాట్ఫామ్, రాకెట్లని అంతరిక్షంలోకి పంపించే ప్లాట్ఫామ్ చూసిందంట. వైజ్ఞానిక ప్రయోగశాల అంటే సైన్స్ ల్యాబ్ చూసిందంట. విభిన్న రాకెటోంకే నమూనే
అంటే రాకెట్‌లని రకరకాల నమూనాలుంటాయి గదా! మోడల్స్ అన్నమాట. ఆ మోడల్స్ స్పేర్ పార్ట్స్ రాకెట్‌ని తయారు చేయడానికి కావాల్సిన విడిభాగాలుంటాయి గదా! వాటిని గూడా చూసిందట. ఏమేమి చూసింది? ఇది ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నమ్మ. ఏమేమి చూసిందంటే राकेटों को अंतरिक्ष में भेजने का प्लेटफ़ॉर्म, वैज्ञानिक प्रयोगशाला, विभिन्न राकेटों के नमूने, बैठक मंदिर, राकेटों के स्पेर पार्ट्स ఇవన్నీ చూసిందంట. చూడండి ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ కనబడుతుంది. అప్పుడు రీనా అడిగింది. "అచ్చా! తో బతావో ఉపగ్రహ और कृत्रिम उपग्रह में क्या अंतर है?" సరే చెప్పు. ఉపగ్రహానికి, కృత్రిమ ఉపగ్రహానికి తేడా ఏంటి? అని అడిగింది. అప్పుడు సుజాత, "గ్రహం की परिक्रमा करने वाले ఆకాశీయ పిండం को ఉపగ్రహ कहते हैं." పిండం అంటే ఇక్కడ వస్తువు అని అర్థం అన్నమాట. గ్రహం की పరిక్రమ అంటే గ్రహాల చుట్టూ తిరిగే ఆకాశంలో ఉన్నటువంటి వస్తువులను ఉపగ్రహాలని అంటారు. मानव निर्मित पृथ्वी की परिक्रमा करने वाले ఆకాశీయ పిండం को कृत्रिम उपग्रह कहते हैं. సహజంగా ఏర్పడి అవి గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటే వాటిని ఉపగ్రహాలు అని అంటారు. ఏ విధంగా అంటే భూమికి చంద్రుడు ఉపగ్రహం. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కదా! అందుకని భూమికి చంద్రుడు ఉపగ్రహం. అలాగా సహజంగా ఏర్పడిన దాన్ని ఉపగ్రహం అని, మనుషులు తయారు చేసిన దాన్నేమో కృత్రిమ ఉపగ్రహం అని అంటారు. अब तक 4 केंद्र से कितने कृत्रिम उपग्रह अंतरिक्ष में भेजे गए हैं? అప్పుడు మళ్ళీ రీనా అడిగింది. ఇప్పటి వరకు అబ్ తక్ అంటే ఇప్పటి వరకు. షార్ కేంద్రం నుంచి ఎన్ని కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు అని అడిగింది. अब तक शार केंद्र से करीब 100 से भी अधिक कृत्रिम ఉపగ్రహం को भेजा गया है. ఇప్పటి వరకు షార్ కేంద్రం నుండి దాదాపుగా ఖరీబ్ అంటే దగ్గరగా, దాదాపుగా అని అర్థం. దాదాపుగా 100 కంటే ఎక్కువ కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు. हाल ही में एक ही रॉकेट से 104 कृत्रिम उपग्रहों को भेजा गया है. రీసెంట్ గానే హాల్ హీ మే అంటే ఏంటి రీసెంట్ గా ఇటీవలే ఒక్క రాకెట్ లోనే 104 కృత్రిమ ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. तब रीना पूछा, कृत्रिम उपग्रहों को अंतरिक्ष में भेजने से क्या-क्या लाभ होता है? కృత్రిమ ఉపగ్రహాలు పంపిస్తున్నారు ఓకే. దానివల్ల ఏంటి మనకు ఉపయోగాలు అని అడిగింది. तुमने बहुत बढ़िया प्रश्न किया నువ్వు చాలా మంచి ప్రశ్న వేశావు అనింది సుజాత. इन कृत्रिम उपग्रहों से वातावरण की जानकारी, शत्रु देशों के प्रति सावधानी, खतरों की चेतावनी और जल स्रोतों की जानकारी मिलती है. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నే. ఏంటంటే కృత్రిమ ఉపగ్రహాల వలన మనకి ఏమేమి ఉపయోగాలు అని అడుగుతారు. కృత్రిమ ఉపగ్రహం సే వాతావరణానికి జానకారి వాతావరణానికి సంబంధించినటువంటి విషయాలు తెలుస్తాయి. అంటే తుఫాన్లకు సంబంధించిన హెచ్చరికలు మనకి అలాంటివన్నీ ముందే తెలుస్తాయి. శత్రు దేశంకి ప్రతి సావధాని శత్రు దేశాలు ఏ విధంగా దాడి చేస్తున్నాయి, మన మీద చొరబాట్లు ఏమైనా జరుగుతున్నాయా, ఇలాంటివి కూడా మనకు ముందుగానే తెలియజేస్తాయి. ఖతరోంకి చేతావని అంటే ఏదైనా ఎలర్ట్ అనేవి మనకి ఇస్తూ ఉంటాయి. ఎటువంటి ప్రమాదాలు ఏమైనా జరుగుతున్నప్పుడు మనల్ని అలర్ట్‌గా ఉండడానికి అవి మనకి సహాయం చేస్తూ ఉంటాయి. జలస్రోతంకి జానకారి అంటే నీటి వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మనకి ఉపగ్రహాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. इन उपग्रहों के द्वारा सरकार को करोड़ों रुपयों की आमदनी भी మిల్తీ హై. ఆమదని అంటే ఆదాయం అన్నమాట. ఈ ఉపగ్రహాల ద్వారానే మనకి మన ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం అనేది లభిస్తూ ఉంటుందన్నమాట. విదేశాల యొక్క ఉపగ్రహాలను కూడా మన దేశం రాకెట్ల ద్వారా పంపించినప్పుడు వాళ్ళు మనకి చాలా కోట్ల రూపాయలనేవి ఇస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి చాలా ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. इसमें हमारे वैज्ञानिकों को क्या योगदान है? సరే దీంట్లో మన యొక్క సైంటిస్ట్ యొక్క పాత్ర ఏంటి? యోగదాన్ అంటే పాత్ర అన్నమాట. మన సైంటిస్ట్ యొక్క పాత్ర ఏంటి అని అడిగింది రీనా. సుజాత అప్పుడు ఏం చెప్పిందంటే कृत्रिम उपग्रहों को रॉकेटों से अंतरिक्ष में भेजने के लिए बहुत से वैज्ञानिकों ने मेहनत की. కృత్రిమ ఉపగ్రహాలని రాకెట్ల ద్వారా అంతరిక్షంలో పంపించడంలో చాలా మంది సైంటిస్టులు చాలా శ్రమ పడ్డారు. మెహనత్ అంటే తెలుసు కదా శ్రమ. యహ్ ఉసీ కా ఫల్ హై. ఈ శబ్దం మనకు సుబహ పాఠంలో కూడా వచ్చింది. మెహనత్, పరిశ్రమ, శ్రమ అని. యహ్ ఉసీ కా ఫల్ హై. ఇది వాళ్ళ సైంటిస్టుల యొక్క కష్టం యొక్క ఫలితమే. మనం ఏదైతే ఈరోజు కృత్రిమ ఉపగ్రహాలు అంటున్నామో అది. मैं आज तुम्हारे कारण శ్రీహరికోట के बारे में कई जरूरी बातें जान पाई हूँ. అప్పుడు రీనా ఏం చెప్పింది?
నీ వల్ల నేను ఇవాళ శ్రీహరికోట గురించి చాలా విషయాలు తెలుసుకోగలిగాను. చూడండి ఇక్కడ బాతే. బాత్ అంటే మాట. బాతే అంటే మాటలనమాట. అంటే బాత్ ఏకవచనం, బాతే బహువచనం. అంతేకాకుండా బాత్ అనే పదం స్త్రీలింగ పదం. మై బీ జరూర్ శ్రీహరికోట దేఖనే జాऊँगी. నేను కూడా తప్పకుండా శ్రీహరికోటని చూడ్డానికి వెళ్తాను. నీ వల్ల నాకు శ్రీహరికోట గురించి చాలా విషయాలు తెలిసాయి. దానివల్ల నాకు ఇంట్రెస్ట్ కలిగింది. నేను కూడా శ్రీహరికోటని చూడడానికి వెళ్తాను అని చెప్పి అనిందనమాట. ఇక్కడ చూడండి మై బీ జరూర్ శ్రీహరికోట దేఖనే జాऊँगी. జాऊँगी అనేది ఇది ఎక్కడైతే ఇలా గీ, గా, గే అని వస్తుందో అది భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి పదం అనమాట. నేను ఖచ్చితంగా శ్రీహరికోటని చూడడానికి వెళ్తాను అని చెప్తుందనమాట. సుజాత అప్పుడు ఏం చెప్పింది సుజాత? బహుత్ అచ్చా నిర్ణయం హై. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. జరూర్ జానా అని చెప్పింది. ఖచ్చితంగా వెళ్ళు అని చెప్పింది. ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఏముందో. पहला प्रश्न श्रीहरिकोटा कहाँ है? श्रीहरिकोटा ఎక్కడ ఉంది? श्रीहरिकोटा आंध्र प्रदेश के नेल्लूर जिला में सूलूरुपेटा के पास है। दूसरा प्रश्न देखिए, श्रीहरिकोटा किसके लिए मशहूर है? श्रीहरिकोटा अंतरिक्ष के प्रयोग और अनुसंधान के लिए मशहूर है। सतीश धावन कौन थे? सतीश धावन एक वैज्ञानिक थे। थैंक यू, धन्यवाद। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.